ఇస్తా ఉన్నారు. సుమన్కి జైలుకి రావడం కొత్త ఏం కాదు. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో స్టూడెంట్ లీడర్గా పార్టిసిపేట్ చేసి చాలాసార్లు తెలంగాణ ఉద్యమం కోసం కేసులైనవి అవన్నీ కూడా భరించున్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో. ఈరోజు కూడా తనేం తప్పు చేసి కాదు కానీ ప్రజల కోసము అక్కడున్న సింగరేణికి సంబంధించిన అక్కడి కార్మిక సోదరుల కోసం ప్రశ్నించినందుకు ఈరోజు సుమన్ని జైల్లో పెట్టేసి కేసు పెట్టేసి ఈరోజు పెట్టిన సందర్భం తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సింగరేణిలో ఈ ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక జరుగుతున్న అవినీతి అక్రమాల మీద ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు తట్టుకోలేక జైలు పంపించడం. ఇదే కాదు, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లలో కేతన్పల్లి మున్సిపల్ ఎలక్షన్స్లలో కూడా మెజార్టీ వచ్చింది, ఎట్లాగైనా మెజార్టీని ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ కోటాలో వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఒక కేసు పెట్టి లోపల పంపించిన సందర్భం చూస్తున్నాం. ఈరోజు సింగరేణిలో ఉన్న అక్కడున్న కార్మిక సోదరుల కోసం అక్రమాలు జరుగుతూ ఉన్నాయని ప్రశ్నిస్తున్న సందర్భంలో ఈరోజు మరొక్కసారి దాన్ని డైవర్ట్ చేయాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మేము అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నది ఏంటి, సింగరేణిలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయని పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాం. నైని కోల్ బ్లాక్స్ టెండర్ నుండి మొదలు పెడితే మొన్న 40 లక్షల మెట్రిక్ టన్నులు కోల్ మాయమైంది, ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. దాని గురించి సమాధానం చెప్పారు. ఇంచుమించు 1600 కోట్ల విలువైన కోల్ బొగ్గు మాయమైపోయింది, ఎక్కడ పోయింది అని అడుగుతున్నాం. దాని గురించి సమాధానం చెప్పారు. ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి. అదే కాదు, అక్కడ డీజిల్ కుంభకోణం జరుగుతూ ఉంది, ఇంకా చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తే ఈరోజు దాదాపు 15,000 కోట్ల సంబంధించిన కుంభకోణం ఒకటి జరుగుతుంది. అది అక్కడ సింగరేణి కార్మికులకు సంబంధించిన కష్టానికి సంబంధించిన కష్టం. అది దానికి ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు ఈ కేసు పెట్టి డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మాట్లాడుతుంటే సుమన్ చెప్తా ఉన్నారు మర్డరర్ అని, దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో మర్డరర్ అని మెన్షన్ చేస్తున్నారట. అంటే ప్రజల హక్కుల కోసం, ప్రజల కోసం మాట్లాడుతూ ఉంటే హత్యా నేరం కూడా మోపుతారు అనేది ఇప్పుడే మొదటిసారి చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా తెలంగాణ ప్రజల కోసం, సింగరేణి సోదరుల కోసం, అక్కడున్న కార్మిక సోదరుల కోసం, వాళ్ళకి రావాల్సిన దానికోసం ఖచ్చితంగా వెనుక ఉంటారు. వాళ్ళు వెనుకుండడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు బయటికి వెలికి తీసి వాటన్నిటిని నిర్ధారణ అయ్యేటట్టు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. సుమన్కి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాటి మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. అసలు బయటికి రాకూడదు, బెయిలే రాకూడదు అని స్పెషల్గా పీపీని అపాయింట్ చేశారట ఒక కేసులో. అంత శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి. అదే శ్రద్ధ ప్రజల మీద చూపించండి. అదే శ్రద్ధ అక్కడ అక్రమాల అన్యాయాలు జరుగుతున్నాయని చెప్తున్నాం సింగరేణిలో, దాని మీద దృష్టి పెట్టమని, అదే కాకుండా అక్కడున్న కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.